ఏమాత్రం కూడా సందేహం రైట్ సార్. ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు వెళ్దాం. రైట్ రాకేష్ రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే. రైట్ రాకేష్ రెడ్డి గారు టెక్నికల్గా ఆఫ్ అయినట్టుకున్నారు. రైట్ ఒక నిమిషం ఎవరు ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ గారు, సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఏదేమైనప్పటికీ కూడా ద్రవ్యోల్బణం అనేది చాలా పెద్ద స్థాయిలో ఉంది అనేటటువంటి ఒక రకమైనటువంటి భయం కావచ్చు, లేకపోతే ఒక అనాలిసిస్ కాబట్టి నడుస్తుంది. ఈ దిశగా ఏమైనా కనీసం ఆలోచన చేసే పరిస్థితి ఉందా? అది మీరు అటువంటిది ఆశించదు. ఎందుకంటే మీకు గత వాజ్పేయి ప్రభుత్వంలో యశ్వంత్ సిన్హా గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజుల బడ్జెట్లకి ఇవాళ బడ్జెట్లకి చాలా తేడా ఉంది. మీరు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ హ్యాండిల్ చేసిన విధానానికి ఇవాళ మన నిర్మలా సీతారామన్ హ్యాండిల్ చేసిన దానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే బడ్జెట్లు అనే వాటిల్లో ప్రజల యొక్క ఆకాంక్షల్ని ప్రతిబింబించే పరిస్థితి కేవలం ఓట్ బ్యాంక్ కోసం చూస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ లోనూ తాత్కాలికమైన వెసులుబాట్లు, చిల్లర వ్యాపారాలకు వెసులుబాటే తప్ప భారతదేశ ఆర్థిక విధానాల్లో పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకు ఊతమిచ్చే పని. మీరు కరోనా తర్వాత 20 లక్షల కోట్లు ఆత్మనిర్భర్ అని చెప్పారు. 1 లక్ష కోట్లు కూడా ఎక్కడ కనపడలేదు. ఎంఎస్ఎంఈని నిలబెట్టే ఉన్నారు. ఎంఎస్ఎం మీద మళ్ళీ జిఎస్టీ పరిధి తీసుకొచ్చేప్పటికి అసలు సంస్థలన్నీ కుదేలైపోయాయి. మీరు ఇప్పుడు జిఎస్టీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఎంత మార్జిన్, వ్యాపారస్తుల మార్జిన్ తగ్గిపోయాయి. ఇవాటికి కూడా చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు, గుజరాత్ మార్వాడీలు ట్యాక్స్ కట్టారనేది ఎక్కడ లేదు. మన హైదరాబాద్ లో ఉన్న విజయ్ ఢిల్లీకి వెళ్ళండి, ఎవడు రిసీట్ ఇవ్వడు, ట్యాక్స్ కట్టడు. ఆ సిద్దంబర్ బజార్కి వెళ్తే వాడు హోల్సేల్ ఇచ్చిన చీటీ మీద రాసిస్తారు తప్ప జిఎస్టీ కట్టడు. అదే మిగతా వ్యాపారస్తుల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే ఒక్క నెల లేట్ అయినా నువ్వు జిఎస్టీ ఇన్పుట్స్ రిటర్న్స్ దాఖలు చేయలేదని మళ్ళీ పెనాల్టీ వేస్తుంది. ఒక్క పెనాల్టీ కాదు, భారీ పెనాల్టీ. ప్రతి నెల ఈ నెలలో 1,00,000 కోట్లు దాటిపోయాము, 1,50,000 కోట్లు జిఎస్టీ కలెక్షన్ వచ్చేది చాలా ఆర్భాటంగా చెప్పడానికి తప్ప. తర్వాత కేవలం ఆయన ఛాయ్ వాలా అని చెప్పి, ప్రధానమంత్రి అని చెప్పి చిల్లర వ్యాపారాలు పెంచాడు, స్విగ్గీలు పెంచాడు, జొమాటోలు పెంచాడు, పేటిఎంలు పెంచాడు. మీకు డిమానిటైజేషన్ దాకా ఫస్ట్ మార్కెట్ లోకి వచ్చింది ఫస్ట్ పేటిఎం. అంటే ప్రసాద్ గారు సరే ఇన్ని జరిగాయి కాబట్టి రకరకాలుగా చెప్తూ వస్తున్నారు కాబట్టి, అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏమైనా కాస్త వెసులుబాటు కల్పించే అవకాశం ఉందా? మరి మీకు బడ్జెట్ లో వెసులుబాటు కన్నా వాళ్ళు బడ్జెట్ కేవలం తూతు మాత్రంగా పెట్టారు తప్ప బడ్జెట్ లో నిజంగానే ప్రజల కోసం వాళ్ళ తారక మంత్రం రామ మందిరం. రామ మందిరం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు తెచ్చుకుంటారు తప్ప సామాన్యుడికి బడ్జెట్. రాకేష్ రెడ్డి గారు వెళ్తాం. రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. మళ్ళీ రాకేష్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి. ముఖ్యంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈకి సంబంధించి ఊతం ఇచ్చేలాగా ఇవ్వడంలో ఈ ప్రభుత్వం చాలా వైఫల్యమైంది అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో అట్లీస్ట్ ఇప్పుడైనా ఏమైనా ప్రకటన ఉందా? లేదు తప్ప ఈ 60 ఏళ్ల కన్నా ఎక్కువ బాగుపడ్డది ఏంటంటే స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీసే. ఈ ముద్రా లోన్స్ వల్ల 20 లక్షల కోట్ల అండి మొత్తం. ఇంకా అంతకన్నా చిన్న వాళ్ళది లక్షల కోట్ల మందిని స్వయం ఉపాధి చూపించాము. లక్షలు 22 లక్షల కోట్లు. నేను అంటున్నాను ఏంటంటే వీళ్ళు ఇంకా ఆదిమానవుడి యుగంలో ఉన్నారు. సిద్దంబర్ బజారు, గుజరాత్ గల్లీలో ఇప్పుడున్నది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాము? 6Gకి వెళ్ళిపోతున్నాం. 6G 5G టెక్నాలజీ. ఈరోజు ప్రపంచం విదేశ ఎగుమతులు కావచ్చు, నౌకాశ్రమాలు కావచ్చు, ఇవన్నీ మధ్యతరగతి యువతకు ఉపాధి కల్పించడానికేనండి. గుజరాత్ బుల్లెట్ ఎంతసేపు గుజరాత్ కాదండి. ఈరోజు భారత ప్రధానమంత్రి ఈరోజు భారతదేశాన్ని ఆత్మగౌరవంతో తలెత్తుకునే ప్రపంచం ముందు నిలబెట్టాడు. ప్రపంచ దేశాలంతా పిచ్చోళ్ళు కాదండి. ఈరోజు భారతదేశాన్ని పొగడటము, భారతదేశాన్ని సహాయం కోరటము, భారతదేశాలలో వ్యాపార అవకాశాలు వెతుక్కోవటము, విదేశీయులు పాదాభివందనం చేయటము, ఇవన్నీ అభివృద్ధిని. రాకేష్ రెడ్డి గారు సరే, రాకేష్ రెడ్డి గారు మీరు పార్టీ లైన్ లో మీరు మాట్లాడవచ్చు, అది మీకునే హక్కు కాదనట్లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి, రైల్వే ప్రాజెక్టులు మిగిలినాయి, నిరుద్యోగ సమస్య ఉంది. ముఖ్యంగా రేట్లు అయితే బాగా పెరుగుతున్నాయి కదా, వాస్తవం ఒప్పుకుందాం. మరి దానికి తగ్గట్టుగా ఏమైనా ఆలోచన చేస్తారని ఒక్క నిమిషం దయచేసి రేట్ల గురించి చెప్తాను. 400 రూపాయల కిలో పిండి కొంటున్నారండి పాకిస్తాన్ లో. పక్క దేశం, మనతో విడిపోయిన దేశం, సోదర దేశం, 400 రూపాయల లీటర్ పెట్రోలు. ఈ రోజు దేశాన్ని ఇంత దృఢంగా పేదవాడికి, మధ్య తరగతి వాడికి ఒక భరోసా దేశం ఈ రోజు ప్రపంచంలో ఉందంటే ఎటువంటి అల్లర్లు లేకుండా, మత కల్లలు లేకుండా, బాంబు బ్లాస్టింగ్ లేకుండా, ఉగ్రవాద చర్యలు లేకుండా, దేశం మీద కవ్వింపు చర్యలు లేకుండా ఈ రోజు దూరంగా నిలబెట్టిన నాయకత్వం ఉందంటే
విశ్వనాయకుడు రాకేష్ రెడ్డి విశ్వగురు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా ఇంతమంది పార్టీ ప్రభుత్వం సైనికులు ఉండబట్టే ఎందుకు ఎట్లా ఈరోజు వెళ్ళిపోతున్నారు భారతీయులంతా రాకేష్ గారు? హాయిగా కంట్రీ నిద్రపోతున్నారు ఇళ్ళల్లో. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంటే మీరు పథకాలను- పోయి మనం అభివృద్ధి చెందామని చెప్తున్నారు ఒక పక్క, అద్భుతాలు చేస్తామని చెప్తుంటూ పాకిస్తాన్ తో పోలికి తెస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీకు? నేను పాకిస్తాన్ కాదండి, నేను అనేది ఏంటంటే ఇంకా ఎంతో భలే హాస్యాస్పదంగా ఉంది. పోయి యూరోప్ కన్నా తక్కువ ఎంఎల్ఏ గారు, యా యా నేను కరెక్ట్ ఏమంటున్నా- పోయి ఆయన కంపారిజన్ వేదికల బల మీద, దేశాన్ని పట్టుకున్నాడు విశ్వ పాకిస్తాన్. వేదికల మీద కరెక్ట్ అదే అదే రైట్ విదేశాంగ శాఖ మంత్రి ఇప్పుడు సమాధానం ప్రపంచం నిబరపోయింది. రైట్ ఓకే దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్దాం. దత్తాత్రేయ గారు ప్రపంచం అది దత్తాత్రేయ గారు భారతీయ- మాట్లాడండి. చూడండి, భారతీయ నాయకత్వ రాకేష్ రెడ్డి లక్షణాలు, గారు, బానిస లక్షణాలు కాదు. రాకేష్ రెడ్డి గారు, నిజం రాకేష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం. యా. రాకేష్ రెడ్డి గారు వినండి. దొంగలు కాదు. వినండి 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 ఇప్పుడు విశ్వ గురువు నరేంద్ర మోడీ అని ఎవరు ప్రకటించారండి? రెచ్చగొట్టి వినండి, ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు నరేంద్ర దయచేసి మోడీ ప్లీజ్. యా విశ్వ గురువుగా ఎవరు ప్రకటించారు? ఎవరికి విశ్వ గురువు?